ఆయన తెలంగాణలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. కానీ ఆయనకు ఇంటి పోరు తప్పలేదట. లోక్సభ ఎన్నికల్లో బిజీ షెడ్యూల్తో ఉన్న ఆయన మాత్రం వారానికి ఒకసారి ఇంటికి వచ్చి వెళ్లాల్సిందేనట. ఇచ్చిన మాట ప్రకారం వారం వారం వచ్చి అందరినీ పలకరించి వెళ్తున్నారట. అయినా వేమన చెప్పినట్లు ఇంటి పోరు ఇంతింత కాదుయా అన్నట్లు ఉందట ఆయన పరిస్థితి. ఇంతకు ఉన్నత స్థాయిలో ఉన్న ఆ వ్యక్తి ఎవరు? అంతగా ఆయనకు ఇంటి పోరు కహాని ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయనకు ఇంటి పోరు తప్పలేదట. ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయన సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్లో ఇద్దరు అభ్యర్థుల గెలుపు ఆయనకు కీలకంగా మారిందట. వీరిని గెలిపించుకుంటేనే పరువు ప్రతిష్ట నిలబడుతుందట. సొంత జిల్లాలోని ఇంటి పోరుతో ఏ సీఎం ఎన్నికల ప్రచారంలో రానన్ని సార్లు రేవంత్ రెడ్డి ఏకంగా 9 సార్లు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా ఏఐసీసీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న చల్లా వంశీచంద్ రెడ్డిని బరిలో నిలిపింది ఆ పార్టీ అధిష్టానం. దీంతో హైకమాండ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వంశీని గెలిపించుకునేందుకు రేవంత్ కాలికి తాడు కట్టుకుని మరీ ప్రచారం చేశాడు. ఇక మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో 7 సార్లు బహిరంగ సభలు, రోడ్ షోల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్న ఈ లోక్సభ నియోజకవర్గంలో జడ్చర్ల తప్ప అన్ని సెగ్మెంట్లలో వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఏకంగా 3 సార్లు ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ తానే పోటీలో ఉన్నా అనే విధంగా రేవంత్ ఛాలెంజ్ గా తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక వారానికి ఒకరోజు చొప్పున ఓ అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధిష్టానం చూపంతా కూడా మహబూబ్ నగర్ లోక్సభ స్థానంపైనే ఉండటంతో వంశీచంద్ రెడ్డి విజయం కోసం రేవంత్ రెడ్డి కష్టపడాల్సి వచ్చిందని అంటున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు కూడా ఇక్కడున్న ఇంటి పోరును తట్టుకుంటూనే రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలతో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి. మరి మహబూబ్ నగర్ లోక్సభ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న సీఎం కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి గెలుపు కాంగ్రెస్ విజయం సాధించే సీట్ల ఖాతాలో వేసుకున్నారు. ఇక వచ్చే జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపుతో రేవంత్ రెడ్డికి ఇంటి పోరు పోతుందో లేదో చూడాల్సిందే.